చించండి పరమాత్మ తానే తీసుకుని నీకేం కావాలి కోరుకో అంటే ఆ భక్తుడు ఏం కోరుకున్నాడు? నాకు ధనధాన్యాదులు ఇవ్వు, ఏదో ఐశ్వర్యం ఇవ్వు, వాహన యోగ్యం ఇవ్వు, అధికారం ఇవ్వు, పదవులు ఇవ్వు, ఇవేమీ అడగలేదు. ఆయన చేసుకునేటువంటి వృత్తి ఏంటి? కేవలం పూలమాలలు అల్లి అమ్ముకుంటూ ఉండేటువంటి వాడు. భక్తితో ఈశ్వరుడికి సమర్పించేటువంటి వాడు, కొన్ని కంసుడికి కూడా ఇచ్చేటువంటి వాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూత దయయును తాపస మందార నాకు దయసేయగదే. పోతన గారు అంటారండి భాగవతంలో. ఎంత అత్యద్భుతమైనటువంటి పద్యమో చూడండి. ఇది మనం కూడా చదువుకోవాలి ఎప్పుడూ కూడా. ఏమని అడుగుతాడు ఆ సుధాముడు మలాకారుడు? నీ పాద కమల సేవయు, నీ పాద పద్మాలని నిరంతరము సేవించుకునేటువంటి భాగ్యం నాకు ఇవ్వయ్యా. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము. నీ పాదపద్మాలను సేవించేటువంటి భక్తులు ఎంతోమంది ఉంటారు కదా లోకంలో. వాళ్లతో స్నేహం చేసేటువంటి భాగ్యాన్ని కల్పించు అంటే ఇది ఒక సజ్జన సాంగత్యం, సత్సాంగత్యం అన్నమాట. ఆ సత్సాంగత్యం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి. మనసు ఎలా ఉంటుందో ఇంత పూర్వభాగంలో మనం చెప్పుకున్నాం. ఒక దుర్మార్గుడితో, ఒక దుర్జనుడితో, ఒక దుష్టుడితో గనక సహవాసం చేస్తే వాడి లక్షణాలు మనకు అబ్బుతాయి. అదే ఒక సజ్జనుడితో సన్మార్గంలో నడిచేటువంటి వాడు, మంచి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు, ధర్మకార్యాలు చేసేటువంటి వాడితో గనక మనం సాంగత్యం చేసినట్లయితే, భగవంతుడి దయ ఉన్నట్లయితే ఆ లక్షణాలన్నీ కూడా మనకు వస్తాయి. దీనికి ఉదాహరణగా ఎన్నో చెప్పుకోవచ్చు. ఒక తెల్ల కాగితం ఉన్నదనుకోండి. ఆ తెల్ల కాగితం మీద ఏ రంగు పులిమితే ఆ రంగు దానికి అంటుకుంటుంది. దానికి సహజ సిద్ధమైనటువంటి ఆ తెల్లదనం అనేటువంటిది పోతుంది. అనేక రంగులు దాని మీద పూసామనుకోండి, అసలు అది ఏ రంగో కూడా మనకు అర్థం కాదు. ఇవన్నీ కూడా ఆ సాంగత్య దోషం వల్ల వచ్చినటువంటివే. మనసు పుట్టినప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది పసిపిల్లకి. కానీ రాను రాను పెరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడో బీజప్రాయంగా ఉండేటువంటి ఆ వాసనలు ఉన్నాయి చూసారా, ఆ సంస్కారాలు ఉన్నాయే, అవి అటుగా నడిపిస్తాయి. అందుకని ఎన్ని జన్మలు ఎత్తుతామో తెలియదు, ఎన్ని జన్మలు ఇంతకుముందు జరిగిపోయినాయో తెలియదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఈ సుధాముడు? నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము. అదే కాగితంలో ఏదైనా పనికిరానటువంటి వస్తువు కట్టుకుని వస్తే అదే వాసన ఆ కాగితము స్వీకరిస్తుంది, కాసేపు ఉంటుంది. అదే మంచి సుగంధభరితమైనటువంటి పువ్వులు గనక పొట్లం కట్టుకుని వస్తే ఆ పువ్వుల వాసన కాగితానికి అంటుకుంటుంది. అట్లాగే మనం కూడా ఎవరితో సావాసం చేస్తూ ఉంటే ఆ సంస్కారం అనేటువంటిది అబ్బుతుంది. దీన్నే ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉన్నదండి. టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ వాట్ యు ఆర్ అని చెప్పి అంటారు. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, దాన్ని బట్టి నీవేంటో నేను అంచనా వేస్తాను అని. బహుశా ఇది షేక్స్పియర్ నాటకాల్లో ఉందని చెప్పి నాకు గుర్తు. అందుకని మనం ఎటువంటి వాళ్ళతో స్నేహం చేయాలి? దుర్మార్గులతో ఎప్పుడు కూడా స్నేహం చెయ్యకూడదు. అందులోనూ కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయాలు చెప్పుకునేటువంటి వాళ్ళు, ఆ మార్గంలో నడిచేటువంటి వాళ్ళు, ఆ మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళు. దీన్నే కృష్ణ పరమాత్మ కూడా మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని భగవద్గీతలో చెప్తాడు. మహర్షులట, సజ్జనులట, వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషపడుతూ ఉంటారట. దేనికి సంతోషపడుతూ ఉంటారు? నా కథలు చెప్పుకుంటూ, నేను చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా వివరించుకుంటూ, తుష్యంతి చ రమంతి చ, వాళ్ళు మనసులో చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. మచ్చిత్త మద్గత ప్రాణాహ, నాయందే వాళ్ళ చిత్తమంతా కూడా నిలిపి ఉంచుతారు. వాళ్ళ ప్రాణాలన్నీ కూడా నా మీదనే ఉంటాయి. బోధయంత పరస్పరం, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారు. అందరికీ అన్నీ తెలుసు, పరమాత్మ యొక్క విశేషాలేంటో అందరికీ తెలుసు అక్కడ కూర్చున్నటువంటి మహర్షులకి. అయినా ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. ఒకళ్ళు చెప్తూ ఉంటే మిగిలినటువంటి వాళ్ళు ఇది మాకు తెలిసింది లేవయ్యా, పెద్ద చెప్పావు అని చెప్పి అనరు. ఎంతో శ్రద్ధగా ఆనందంతో వింటారు. అదే విషయం మరొకరు కూడా చెప్తారు, అదే విధంగా వీళ్ళు వింటారన్నమాట. కాబట్టి ఒక సత్సాంగత్యం అనేటువంటిది మనిషిలో ఎంతటి మార్పు తెస్తుందో దీన్ని బట్టి మనం
అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కులశేఖరులు ఏమంటున్నారు, స్వామి నేను నిన్ను ఏదేదో పెద్ద పెద్ద కోరికలు కోరటం లేదు, జన్మరాహిత్యం కావాలని కోరటం లేదు, ఇంకేదో వైభవం కావాలని కోరటం లేదు. నేను ఇప్పటికే అవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాను. కానీ వీటి మీద నాకు విరక్తి కలుగుతూ ఉన్నది. కావాల్సింది ఏమిటి అంటే నీ పాద పద్మాల మీద నిరంతరమైనటువంటి చింతన కావాలి. ఎందుకు అంటే ఆయుష్ ఎంత అల్పంగా ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఈ శరీరం ఎవ్వడికి తెలియదు. చాలా బలిష్టంగా వయస్సులో ఉన్నటువంటి వాళ్ళే, ఆరోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళే కనుమూసి కన్ను తెరిచే లోపల మరణిస్తూ ఉండేటువంటి కాలం ఇది. ఇటువంటి కాలంలో ఈ జన్మ భగవంతుడు మనకు ఎందుకు ఇచ్చాడు అంటే, అరే పాపం వీడు చాలా చాలా జన్మలు ఎత్తుకుంటూ వచ్చాడు, ఈ జన్మలో అయినా సరే వీడు కాస్త మంచి కార్యాలు ఏమన్నా చేస్తే వీడికి నా దగ్గరికి తీసుకుందాము అనేటువంటి భావంతో భగవంతుడు మనకి మనిషి జన్మను ఇస్తాడట. అంటే పుణ్యపాపాలు రెండు అనుభవించడానికి ఇస్తాడు, కొంచెం బుద్ధి కూడా ఇస్తాడు కదా. ఆ బుద్ధి ఎటువైపు ఉపయోగిస్తున్నాడు వీడు? సత్కార్యాచరణ వైపు ఉపయోగిస్తూ ఉన్నాడా, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాడా? ఇవన్నీ కూడా లెక్కగడుతూ ఉంటాడండి భగవానుడు. దీన్నే ఆదిశంకరాచార్యులు ఒక శ్లోకంలో చెప్తారు, శివానంద లహరిలో. నరత్వం దేవత్వం నగ వన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయ